ఒక 2 ఏళ్ల నుంచి మీకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు కదా, మీరు ఎవరు కూడా స్థానిక ఎమ్మెల్యేలు అంటే అతనే ఎమ్మెల్యే అప్పుడు కూడా ఇంకా ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలీసుకి కానీ ఇంకెవరికైనా అధికారులను కానీ కలవడం జరగలేదు అప్పుడు? కలిసినాం మేడం. మేము మాధవరం కృష్ణరావు ఎమ్మెల్యేని కలిసినాము. కలిస్తే మాకు ప్రతిసారి వచ్చి మాకు మీటింగ్ ఇక్కడే పెట్టిండు మాధవరం కృష్ణ సారు. పెట్టి మీకు మీ ఇండ్లు కట్టిన ఇండ్ల మీదకి ఏ రౌడీలు రారు, దానం నాగేంద్ర అయినా రారు, ఎవ్వరు రారు బాబు, మీరు భయపడకుర్రి. మీరు ఎందుకు భయపడతారు? మేము అన్నాం సార్ ఇక్కడ రౌడీలు తిరుగుతున్నారు, వచ్చి ఇక్కడ మాకు భయపెట్టిస్తారు, చంపుతామంటారు అదే అంటే మేమేమన్నా ప్రతిసారి నేను ఎమ్మెల్యేని మీకు ధైర్యం చెప్తాను కానీ నేనైతే ఇల్లు వేసుకొని కూర్చుంటలేను కదా బాబు, నేను చెప్తున్నా కదా ఎవ్వరు రారు, రౌడీలు రారు, ఇల్లు కూలగొట్టరని వాళ్ళు అన్నారు. మేము అదేవిధంగా మేము ధైర్యంగా మా ఎవడొచ్చినా మేము ఒక బస్సు అంతా కమిటీగా నిలబడి గట్టిగా నిలబడి మేము ఎవడొచ్చినా మేము బెదిరించుకుంటా మా ఇల్లు కాపాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి మా వాళ్ళకు ఇద్దరిని ఫోన్ చేసి బాబురావు అని ఇంకా జాంగీర్ భాయ్ అని ఫోన్ చేసి మీ బస్సు ఎట్లయినా వాళ్ళని ఒప్పించి ఎట్టి పరిస్థితులైనా ఒప్పించి వాళ్ళను అమ్మే బస్సు అందరికీ ఇంత రేట్ అని చెప్పేసి బస్సుని కాల్ చేసేటట్టు అని చెప్పేసి వాళ్ళకి బెదిరించి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి వేరే దగ్గర అస్మత్పేటలో ఎక్కడనట ఆడిస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళకు అది చేసి మాకు చెప్పి మేము అమ్మేటట్టు చేసేటట్టు వాళ్ళకి చెప్తున్నాడు. మరి వాడే దమ్ముండి డైరెక్ట్గా ఇదే బస్సుకి వచ్చి నా జాగా అని చెప్పి నేను దొంగ డాక్యుమెంట్ సృష్టించడం అని అంటాడు సుధీర్ గాడు. ఈరోజు లైవ్ మేము విన్నాం, మా వాళ్ళు పోయి మేము లైవ్ చేసిరాడ. ఈరోజు ఇన్నాళ్ళ కొద్దీ లేని సుధీర్ గౌడు ఈ 3 ఏళ్ల నుంచి ఒక ఎంఆర్ఓ డాక్యుమెంట్ సృష్టించిండు. ఇవన్నీ సృష్టించుకొని నేను ఈ 40,000 డాక్యుమెంట్ సృష్టించాను ఎట్లా అంటుండు? మరి మేము అందరికీ ఇల్లు ఈ ట్రాన్స్ఫరం వచ్చింది, ఇది వాడు మోకం ఉండి చూడాలి, వాడు వచ్చి చూడాలి ట్రాన్స్ఫరం ఎన్నేళ్ళది, ఇక్కడ బస్తీ ఇది ఎన్నేళ్ళది చూడాలి. చూడండి డైరెక్ట్గా నాకు 40,000 డాక్యుమెంట్ నాదే ఉంది అని ఎట్లా మాట్లాడతాడు? లైవ్లో మాట్లాడిండు. ఇప్పుడు మా వాళ్ళు ఫోన్ చేస్తే మా లైవ్లో తొలి వెలుగులో మాట్లాడిండు. ఎట్లా మాట్లాడతాడు? మరి దమ్ముండి ఇప్పటికీ రావాలి, మమ్మల్ని అందరిని ఎందుకు భయపట్టియాలి? మేమేమో ఫ్రీగా కొనుక్కున్నాం, ఫ్రీగా ఉన్నాం నేను 2 ఎకరాల జాగా అమ్ముకొచ్చుకున్నా. అప్పుడు 2009లో కొన్నా. నేను ఇక్కడ 20 ఏళ్ళ కింద బస్సు తయారైతే 30 ఏళ్ళ కింద అయితే నేను 2009లో కొన్నా. అప్పుడు నాకు ఒక్క 75,000కి ఎకరం పోగొట్టుకున్నా. ఇప్పుడు నాకు 40 లక్షలు వస్తుంది దానికి. వీడు ఇప్పుడు ఈ దౌర్జన్యం అయితే నీ ఏ ఊరి వేసుకో సావాలి, నా జీవితం ఏం కావాలి, నా పిల్ల నా బిడ్డ కొడుకు మేము ఏం కావాలి? కాబట్టి వీడు ఎవడో దమ్ముంటే అప్పుడే వచ్చేది ఉండే. ఇప్పుడు వచ్చి పబ్లిక్లోకి వచ్చి మేము టీవీలో ఇలా ఆడ నేను గొప్పని నేనే అంత నాదే ల్యాండ్ అని నువ్వు దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఈ విధంగా మాట్లాడు. ఏ రకమైన బెదిరింపు వీడు దానం అంటే ఇది పెద్ద ఈ సుధీర్ గౌడు వీడు మాట్లాడంగానే అయిపోతుందా? మేము లీగల్గా వెళ్ళినాం, మాకు కోర్టు సహకారం ఇచ్చింది, మా అన్ని డాక్యుమెంట్ మాకుంది. వాడు ఏమొస్తాడో రాగని మేము చూసుకుంటాం. మా బస్సుకి దమ్ముంది, మాకు దమ్ముంది. ప్రతి ఒక్కరం వాడు తెగించి వాడు ఒక విలన్ అయిండోమో మేము తెగిస్తే మా పిల్లల కలిసి విలనం చేస్తాం, మేము అందరం అవుతాం. వాడు ఏం చూస్తుంటాం, మేము ఇల్లు కాపాడుకుంటాం. మాకు రేవంత్ అన్న సపోర్ట్ ఉన్నాడు, మా ఇళ్ళకు మాకు సెక్యూరిటీ మేము చేసుకుంటాం. అది